జ్యోతి ప్లాన్ ఏంటో త్వరగా చెప్పవే. హా, హా. అయినా నిన్ను ప్లాన్ చెప్పమంటే నన్ను అబద్ధం చెప్పమంటావేంటే? అబ్బా అబద్ధం చెప్పడమే ప్లాన్ అంటే అర్థమైందా? ఏమోనే, నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. టెన్షన్ ఎందుకే? అంటే తనకలా అబద్ధం చెప్పడం కరెక్టో కాదో అని. ఓవర్ యాక్షన్ చేయకు. అయినా అంతెందుకు, తను కూడా నీకు అబద్ధం చెప్పే కదా దగ్గర అయ్యాడు. అలాగే నువ్వు కూడా తనకి దగ్గర అవడానికి అబద్ధం చెప్తున్నావు. అంతే. అంతే అంటావా? అంతే మరి. అయినా ఇన్ని రోజులు మీ లవ్ స్టోరీలో అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు, కానీ ఈ రోజు మాత్రం అబ్బాయి క్యూటు అమ్మాయి నాటు. నేనేమో కానీ తను మాత్రం ఎప్పుడు క్యూటే. ఆ, ఇంకే ఆల్వేస్ కుమ్మయ్యే. ఏ జ్యోతి, హలో. చెప్పే. అంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఇంకోసారి నువ్వు భయం అని అన్నావు అంటే నేను ఇండియా వచ్చి మరీ తంతాను. అంటే అది కాదే, తనంటే అబ్బాయి కాబట్టి ఈజీగా అబద్ధం చెప్పేశాడు. కానీ మన అమ్మాయిలు అంత ఈజీగా అబద్ధం చెప్పలేం కదే. ఇనివాడు ఉన్నాడు కదని ఓ ఎదవసోళ్ళు చెప్పేస్తుంది ఎదవసోళ్ళు. హలో హలో, ఏమన్నావే? సరిగ్గా వినిపించట్లేదు. అదే, అంటే తనంటే అబ్బాయి కాబట్టి ఈజీగా అబద్ధం చెప్పేశాడు. మన అమ్మాయిలు అంత ఈజీగా అబద్ధం చెప్పలేం కదా. చూసావా, అమ్మాయిలు అబద్ధం చెప్పలేమంటూనే ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశావు. అదేంటే? మరి లేకపోతే ఏంటే, అబద్ధాలు కనిపెట్టిందే మనం. అయినా గట్టిగా అనుకో, ఎవరన్నా అబ్బాయిలు వింటే నవ్వుతారు, కొంతమంది అయితే కొట్టేస్తారు కూడా. అయినా అంతెందుకు, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే అయినా ఇప్పుడు అదంత అవసరమా? ముందు అసలు నువ్వు భయపడకు. ఒక్కసారి కళ్ళు మూసుకొని తను నువ్వు ఒకటే అన్న విషయం గుర్తెచ్చుకో. అప్పటికి నిజంగా తనే నీకు కావాలనిపిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అసలు పెళ్ళంటేనే ఒక అందమైన ఇదండి. అలా ఎవరినైతే మనం పెళ్లి చేసుకుంటామో వాళ్ళతో కలిసి ఉండడం అనేది అది ఇంకా అందమైన ఇదండి. నువ్వు ఫోన్ పెట్టే జ్యోతి, నేను చూసుకుంటాను. అది సూపర్. అయినా గుర్తుందిగా, తన దగ్గర లివిన్ అనే పదం మాత్రం ఎత్తకో. గుర్తుంది, మొత్తం గుర్తుంది, నేను చూసుకుంటాను. బాయ్. చంటి గారు, అప్పు గారు, ఏంటండి మీరు చెప్పా పెట్టకుండా వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను. అవునా? నేను లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకొని వస్తాను. ఏంటి అప్పు గారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదండి. ఏమైంది అప్పు గారు? ఏం లేదండి. అయ్యో, మళ్ళీ ఏమైందండి? ఏం లేదండి. సర్లేండి, నాకు చెప్పడం ఇష్టం లేదనుకుంటా. అయ్యో, అదేం లేదండి. అంటే మా పెద్దనాన్న అబుదాబిలో ఉంటారు. అబ్బు దాబా? దాబా అయినా ఇంత ఉదయాన్నే తాగేస్తున్నాడా? మరి ఇంత ఉదయాన్నే? ఉదయాన్నే కాదండి, ఉదయం రాత్రి కూడా అక్కడే ఉంటారు. అమ్మో, అయితే ఈయన పెద్ద తాగుబోతే. పైగా మా పెద్దమ్మ కూడా వెళ్ళిపోతానంటుంది.
పెద్దమ్మ పేరుకు తగ్గట్టు ఈవిడ ఇంకా పెద్ద తాగుబోతులా ఉంది. వీళ్ళిద్దరి చేత తాగుడు మానిపించేస్తే అప్పు గారు మళ్ళీ మామూలు అయిపోతారు. వెళ్ళి మానిపించేద్దాం. ఇంతకీ ఆ దాబా ఎక్కడుంది? అప్పు గారు, ఆ, ఇప్పుడు ఈ రాజుగారి దాబా ఎక్కడుందో తెలుసు, రాణిగారి దాబా ఎక్కడుందో తెలుసు. ఈ అబ్బు దాబా ఎక్కడుందండి? ఆ. చంటి గారు, ఆ, అబుదాబా ఛీ, అబుదాబి అంటే దుబాయ్. ఉమ్, ఉమ్. చంటి గారు ఎక్కడికి? అంతేలే అప్పు గారు, మీకు మనసిచ్చాను కదా, ఎన్ని మాటలైనా అంటారు. ఇప్పుడు నేనేమన్నాను? మీరే కదా దుబ్బే అన్నారు, ఆ. అందుకే దుబ్బేస్తున్నాను. అయ్యో చంటి గారు, దుబాయ్ అంటే కంట్రీ. అప్పు గారు, నాకు మా ఊర్లో ఆస్తులున్నాయి కాబట్టి నేను ఏదో పని చేయట్లేదు కానీ నేను మరీ మీరు అనుకున్నంత కంట్రీ ఉండైతే కాదండి. అయ్యో, దుబాయ్ దేశం. ఇది మరీ బాగుంది. మీరేదో దొబ్బేమన్నారు కదా అని నేను మా ఊరు దొబ్బేద్దాం అనుకున్నాను. మీరు మరీ దేశం వదిలి దొబ్బేమంటున్నారు. అయ్యో చంటి గారు, మీరు ఒకసారి వచ్చి కూర్చోండి. అమ్మో నేను రాను, మీరు మళ్ళీ తిడతారు. అబ్బా వచ్చి కూర్చోండి. ఉమ్. అబుదాబా ఛీ, అబుదాబి అంటే చంటి గారు, అబుదాబి అంటే దుబాయ్, అంటే అదొక దేశం. అవునా? ఆ, నేను ఇంకేదో అనుకున్నాను. అంటే మా పెద్దనాన్న అక్కడే ఉంటున్నారు. అయ్యో, ఇప్పుడు మా పెద్దమ్మ కూడా వెళ్ళిపోతానంటుంది. ఓహో, అంటే నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలి. ఓహో, ఒక్కదాన్నే ఉండాలి. ఓహో. పైగా నాకు ఒక్కదాన్నే ఉండటం చాలా భయం. ఓసిని, అదా మీ బాధ? ఆ, దానికి ఎందుకండి మీరు భయపడ్డం, నేనున్నాను కదా. ఇప్పుడే మా ఊరు నుంచి తాయెత్తు తెప్పిస్తాను, మీరు అది కట్టుకొని పడుకోండి, ఏం కాదులేండి. చంటి గారు, ఆ, నాకు కావాల్సిన తాయెత్తు కాదు, మరి తోడు. అయినా మీకేంటండి, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పిలవండి, ఎవరో ఒకరు వస్తారు. అంటే మీరు పరిచయం అయినప్పటి నుంచి మీకన్నా మంచి ఫ్రెండ్స్ లేరు. అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి లవ్లో ఉందామంటారా? అయ్యో చిచి, చిచి, ఇది లివిన్ కాదు, లివిన్ కాదు. మరి ఇదేంటి? ఆ, ఇంట్లో తెలియకుండా ఉంటే లివిన్, కానీ మనం తెలుసుంటున్నాం కదా, సో లివిన్ కాదు. ఇప్పుడు ఎవరికి తెలుసండి? అంటే మా పెద్దమ్మ నేను ఒక్కదాన్నే ఉంటున్నానని భయపడుతుందని మీతో ఉంటున్నానని చెప్పాను. ఏంటి మీ పెద్దమ్మ భయపడుతున్నారా? ఆ, ఏది మీ పెద్దమ్మకి ఒకసారి ఫోన్ కలపండి, నేను ధైర్యం చెప్తాను. ఫోన్ పర్లేదు, చేయండి, నేనే కదా, చేయండి. ఫోన్ ఉమ్, ఉమ్. ఫోన్ హలో జ్యోతి పెద్దమ్మ. పెద్దమ్మ, ఆహా, చంటి గారు నీతో మాట్లాడతారంట. ఆహా. ఆ, ఆ, చంటి గారు. ఆ. అర్థమైందా? జాగ్రత్తగా మాట్లాడు. ఫోన్ ఇస్తున్నాను. హలో పెద్దమ్మా, అదే అదే పెద్దతయ్య, మీరేం భయపడకండి, అప్పు గారు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ఉన్నాను కదా, చంటిగాడు ఉన్నాడు. ఇంతకు మీరు ఎప్పుడు వస్తున్నారు? అది మీరు రాకపోయినా పర్లేదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. సరే బాబు. జాగ్రత్త. ఇదిగో అప్పు గారికి ఇస్తున్నాను, అలాగే. మాట్లాడండి. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ. అమ్మయ్యా. జ్యోతి, థ్యాంక్స్, చాలా బాగా మేనేజ్ చేసావు. ఓకేనా? సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనే, బాయ్. తీసుకోండి. ఏంటండి మళ్ళీ ఇంకో రంగు బూట్లా? ఎక్కడ దొరుకుతున్నాయండి ఇలాంటి రంగురంగుల బూట్లు మీకు? అబ్బా చంటి గారు,
ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అదేంటి మీ ఇల్లుంది కదా? అంటే మా ఇంట్లో ఇంటి పక్కన వాళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారని మా పెద్దమ్మ భయపడుతుంది. మా ఓనర్ కూడా ఒప్పుకోడండి. హ్మ్. సరే అయితే మనం బయట ఎక్కడన్నా వెతుక్కుందాం. ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. సరే. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. హ్మ్. వేవేలా పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్ర నీవే ముట్టు